జనగామ జిల్లా పాలకుర్తిలోని కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బగ్గుమంది. పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నాయకులు గొడవకు దిగారు. మాజీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి, ఝాన్సీరెడ్డి వర్గీయుల మధ్య రసాభాస నెలకొంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దాడికి దిగారు. అంతటితో ఆగకుండా అడ్డు వచ్చిన పోలీసులతో పెద్దిరెడ్డి, కృష్ణమూర్తి అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందని మనస్తాపంతో తన ఇద్దరు కొడుకులకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాడీలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కౌన్సిల్ అత్యవసర సమావేశం రసాబసాగా జరిగింది. డ్రైన్లతో స్టీల్ తొలగింపు పనులపై రూపొందించిన అజెండాతో తప్పులు ఉన్నాయని అధికార ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. టెండర్లు తెరిచి 12 రోజులైన బిడ్ వివరాలు సంబంధించిన కీ ఎందుకు తెరవలేదంటూ సభ్యులు నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే టెండర్ వివరాలు బయటకు చెప్పలేదన్నారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో 44 నిఘా నేత్రాల ఏర్పాటు చేసినట్లు ఐపీఎస్ కొట్టే రిత్విక్ సాయి తెలిపారు. 4,30,000 రూపాయలతో సీసీ కెమెరాలు పెట్టామన్నారు. దొంగతనాలు, డ్రైవింగ్, యాక్సిడెంట్ కేసుల్లో కీలకంగా ఈ సీసీ కెమెరాలు ఉంటాయని చెప్పారు. కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ ఏర్పడుతుందని రిత్విక్ సాయి తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. గత వైసీపీ పాలన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గత సైకో ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో పేదల భూములను లాక్కోవడానికి చూశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శ్రీశైల దేవస్థానంలోని మల్లికార్జున స్వామి గర్భగుడిలో చోరీ చేస్తూ 2 మైనర్లు పట్టుబడ్డారు. ఉచిత దర్శన్ క్యూ లైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మైనర్లు గర్భగుడిలో హుండీని బ్లేడ్తో కోశారు. అందులో నుంచి కొంత డబ్బు తీస్తుండగా దేవస్థానం అధికారులు పట్టుకున్నారు. మైనర్ బాలురు వద్ద నుంచి సుమారు 10,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఆలయ సీనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నంద్యాల జిల్లా కొత్తూరులో ఓవర్ హెడ్ ట్యాంకును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల తాగునీటి సమస్యలు తీర్చేందుకు దాదాపు 40,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టామన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్స్ ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 3 డిఏలు తక్షణమే ప్రకటించాలని టీచర్స్ కోరారు. ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామన్నారు. మే 14 విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నామని స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటనలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్ ను సినీ నిర్మాత అల్లు అర్జున్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని తమ కుటుంబం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు నష్టపోయారని మండిపడ్డారు. వర్షాలపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. రైతులను గాలికి వదిలేసిందని విమర్శించారు. చేతికి వచ్చిన పంట నీటి పాలవడంతో నష్టాల్లో కూరుకుపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకు కూడా ఆర్థిక భరోసా కల్పించాలని సంకల్పించింది. ఇప్పటికే అమలులో ఉన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు సైతం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
తమ పార్టీ నేతలపైన సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ ఫిర్యాదులపై స్పందించని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ఆ కేసును తానే వాదిస్తానని అంబటి రాంబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వినడానికి ముఖ్యమంత్రితో పాటు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు ఆహారం ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. మొదట ఈ ఘటనకు భద్రతా బలగాలే కారణమని విమర్శలు వచ్చాయి. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో సదరు వ్యక్తి తనకు తానుగానే నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టమైంది. భారతదేశంపై దాడికి సాహసించే వారికి తగిన బుద్ధి చెప్పడం రక్షణ మంత్రిగా తన బాధ్యత అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు, దృఢ సంకల్పం గురించి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ఆయన పనిచేసే విధానం, నిశ్చయం అందరికీ సుపరిచితమేనని తెలిపారు. ప్రజలు ఏది కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుందని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. 14 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు 35 బంతుల్లోనే శతకం నమోదు చేసి రికార్డు సృష్టించడం అద్భుతమని కొనియాడారు. ఐపీఎల్లో బీహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చూశానని, చిన్న వయసులో గొప్ప రికార్డు నెలకొల్పాడని మోడీ ప్రశంసించారు. మున్ముందు మరింత బాగా ఆడి మరిన్ని రికార్డులు సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. క్రీడాకారులు ఎంత ఎక్కువగా ఆడితే అంత బాగా మెరుగుపడతారు అని ప్రధాని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అందాల పోటీలు ఏమైనా కడుపు నింపుతాయా అని ప్రశ్నించారు. ధాన్యం కుప్పలపై 5 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సీసీఐలో అధికారుల వల్ల 3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దాదాపు 15 గంటల పాటు నిర్విరామంగా ఈ సమావేశం సాగినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేరిట ఉన్న రికార్డును మొయిజు అధిగమించారు. 46 ఏళ్ల మొయిజు మొత్తం 14 గంటల 54 నిమిషాల పాటు మాట్లాడారు. మధ్యలో కేవలం ప్రార్థనల కోసం మాత్రమే స్వల్ప విరామాలు తీసుకున్నారని అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీకి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అంటే ఒక జవాబుదారీ పార్టీగా పేరుగాంచిందని ఆయన తెలిపారు. హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి 136 కోట్ల రూపాయలు నివేదికలు సిద్ధం చేశామన్నారు. మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. బాలికలు విద్యావంతులు అయితేనే సమాజంలో మార్పు వస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే, సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికల వల్లే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. జోగుపేట నర్సింగ్ కాలేజీకి నూతన బస్సును మంత్రి అందజేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లపై అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలో ఎలాంటి అవాంతరాలు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్పోర్ట్లు, అతిథులు బస చేసే హోటళ్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పురుగుల మందులు, యూరియా వాడకం పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యూరియా అధికంగా వాడి మనల్ని పోషించే భూతల్లిని నాశనం చేయొద్దని రైతులను కోరారు. రైతులు పెస్టిసైడ్ వాడకం తగ్గించాలన్నారు. శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వల్లే వ్యవసాయంలో దిగుబడి పెరిగిందని, అయితే వారు ల్యాబ్లలో చేస్తున్న ప్రయోగాల ఫలితాలు పొలాల్లోకి వచ్చేసరికి ఒక తరం పోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇది అని మాజీ ఎంపీ అరుణ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అఫిడవిట్ ఫైల్ చేయలేదంటూ ఫైర్ అయ్యారు. 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను అని ఆయన తెలిపారు. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరు మాట్లాడడం లేదని మండిపడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించినట్లు ఆయన గుర్తు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2029 ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుందని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నాయని కామెంట్ చేశారు. గతంలో బిజినెస్ పార్ట్నర్లుగా ఉన్న రేవంత్ రెడ్డి, కవిత ఎప్పటికీ ఆప్త మిత్రులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే భారత్ను అగ్రగామిగా తీర్చిదిద్ది విశ్వగురుగా చేయడమే ప్రధాని లక్ష్యమని అన్నారు. పెహల్గాం టెర్రర్ అటాక్కు కౌంటర్గా పాక్పై తప్పకుండా బదులు తీర్చుకుంటామని తెలిపారు. ఏపీ సైనిక్ స్కూల్స్ లో తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటా కంటిన్యూ చేయాలని ఎంపీ రఘునందన్ రావు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సైనిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కోసం తెలంగాణ విద్యార్థులు సుమారు 25 నుంచి 30 వేల మంది వరకు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. అయితే ఈ ఏడాది ఏపీ సైనిక్ స్కూల్లో 67% లోకల్ కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పారు. కొత్తగా తెలంగాణకు 3 సైనిక్ స్కూల్స్ మంజూరు చేయాలని ఆయన అన్నారు. దేశానికే తలమానికమైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును చాలా చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి స్పిల్వే డయాఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు. క్వాలిటీ గురించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని ఎంపీ తెలిపారు. R&R పునరావాసం, గత ప్రభుత్వంలో అవకతవకల గురించి ఆరా తీసినట్లు చెప్పారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో వాటిల్లిన పంట నష్టంపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పంట నష్టంపై అధికారులను అంచనా వేయామని అధికారులకు ఆదేశించారు. అలాగే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన, డిజాస్టర్ శాఖల అధికారులు హాజరయ్యారు. తాతల నాటి సాగు భూమిని లాక్కోవద్దు అని అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నర్సీపట్నం రైతులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి తాము స్వాధీనం చేసుకున్నారని వారు వాపోయారు. భూమిని ఖాళీ చేయాలని పోలీసులు కూడా బెదిరింపులకు తిరుగుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను రైతన్నలు కోరారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో తడిచిన ధాన్యాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. లారీలు లేకపోవడంతో నిన్నటి వర్షానికి ధాన్యం తడిసిందని రైతులు హరీష్ రావు ముందు వాపోయారు. ఎందుకు లారీలు అందుబాటులో పెట్టడం లేదని అధికారులపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు కుప్పలుగా ఉండిపోయిందని మండిపడ్డారు. రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి చాలా ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పు చేసిందని చెప్పారు. మళ్లీ పెళ్లి అన్నట్లు అమరావతి నిర్మాణం పునఃప్రారంభం చేశారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారని, ఏమి ఇచ్చారని బొత్స ప్రశ్నించారు. అమరావతికి 1,00,000 కోట్లు తెచ్చుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై లేదా అని నిలదీశారు. తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంకకు చెందిన సముద్రపు దొంగలు దాడికి పాల్పడిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ క్రమంలో చేపల వేటకు వెళ్లిన 30 మంది తమిళనాడు జాలర్లపై శ్రీలంకకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడడంపై కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమని తెలిపారు. శ్రీలంకతో భారత్కు ఉన్న మంచి సంబంధాల దృష్ట్యా విదేశీ వ్యవహారాల శాఖ ఆ దేశంతో చర్చించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముగ్గురికి చొక్కెదురైంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీలకు ఈ విషయంలో ఊరట తక్కలేదు. ఈ నెల 7వ తేదీన ఏపీ హైకోర్టులో లిక్కర్ కేసు విచారణ ఉండడంతో ప్రస్తుతం ఎలాంటి విచారణ చేయలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం కుదరదని తేల్చేసింది. హైకోర్టు విచారణ తర్వాతే అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడంపై మరోసారి విచారణ చేస్తామని పేర్కొంది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 10 నుంచి 20 లక్షల మధ్య పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ వాటిని చెల్లించలేదని గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు కమిషన్ తీసుకోవడం దారుణమన్నారు. ఇంత అసమర్థత పాలన సాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదిపేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని సీరియస్ అయ్యారు. వైజాగ్లో అనుకోని ప్రమాదం జరిగి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సీతమ్మ దారిలో చెట్టు కూలి అదే దారిలో వెళ్తున్న మహిళపై పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పూర్ణిమ అనే మహిళ స్కూటీపై వెళ్తుండగా అంతలోనే అకస్మాత్తుగా రోడ్డు పక్కన గల చెట్టు కూలి ఆమెపై పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆ మహిళ స్పాట్లోనే కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రకోటపై దాఖలైన దావాను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొఘల్ సామ్రాజ్యానికి చెందిన చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసురాలిగా చెప్పుకుంటున్న సుల్తానా బేగం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఢిల్లీలోని ఎర్రకోటను తమకు అప్పగించాలని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. అయితే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. ఆ దావా పూర్తిగా తప్పుదోవ పట్టించే రీతిలో ఉందని ధర్మాసనం పేర్కొంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో యోగా గురువు బాబా రామ్దేవ్ పాకిస్తాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం తీవ్ర అంతర్గత సంఘర్షణలతో సతమతమవుతుందన్నారు. తనంతట తానుగానే విచ్ఛిన్నమయ్యే పరిస్థితికి చేరుకుందని పేర్కొన్నారు. పాక్కు యుద్ధం చేసే శక్తి లేదని, ఒకవేళ భారత్తో యుద్ధం సంభవిస్తే ఆ దేశం 4 రోజులు కూడా నిలబడలేదు అని అభిప్రాయపడ్డారు. నటుడు ప్రకాష్ రాజ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ అమ్ముడు పోయిందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏదైనా విషయంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది నటులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. అయితే దురదృష్టవశాత్తు వారిలో సగం మంది అమ్ముడు పోయారని వ్యాఖ్యానించారు. అయితే ఆ ఇంటర్వ్యూలో తనలాగా బాలీవుడ్ యాక్టర్ స్పందించకపోవడం మీద చర్చ నడుస్తుండగా బాలీవుడ్లో చాలా మంది నటులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా భయపడుతున్నారని చెప్పారు. మరో 4 రోజుల పాటు దేశంలోని 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పిడుగులు, వడగళ్లు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వెస్ట్ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, ఈస్ట్ రాజస్థాన్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మే 6వ తేదీన రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మే 7న గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. బాలీవుడ్ నటుడు ఆజాద్ ఖాన్ పై రేప్ కేసు నమోదైంది. సినీ పరిశ్రమలోకి రావడానికి సహాయం చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఖాన్ తనను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిందని చార్కోవ్ పోలీసులు అధికారి తెలిపారు. దీంతో అత్యాచారానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేశామని దర్యాప్తు జరుగుతోందని అధికారి వెల్లడించారు. కరీంనగర్ మంచిర్యాల రాజీవ్ రహదారి నాగుపాముల అధ్వాన్నంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని తెలిపారు. రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ హామీ కూడా ఇచ్చారని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవు కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతోందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని 84,113 మంది భక్తులు దర్శించుకోగా 33,868 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.12 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. మత రాజకీయాలు చేయడం మానుకొని దేశ సరిహద్దులను జాగ్రత్తగా కాపాడుకోవాలని కేంద్ర సర్కారుకు సూచించారు. దేశం పట్ల జాగరూకత అవసరమని అన్నారు. మనం దేశాన్ని ప్రేమిస్తున్నామని, ఎలాంటి విపత్తు జరగకుండా దేశాన్ని కాపాడుకోవాలని ఆమె సలహా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్ర యువ వికాసం స్కీమ్లో నిబంధనలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 90% రాయితీ, అన్ని ఉచితమే కానీ నిబంధనలు వర్తిస్తాయా అని అంటున్నారు. ఇవి షాపింగ్ మాల్ యాడ్స్ కావని, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పథకాల పనితీరు అని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా కార్మికులకు హక్కులపై అవగాహన అవసరమని గజపతి నగరం కోర్టు న్యాయమూర్తి విజయరాజ్ కుమార్ అన్నారు. మేడే వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్మిక సంక్షేమాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీమా సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి డ్రైవర్లను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చందర్ అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆటోలకు గిరాకీ లేక, ఫైనాన్స్ కట్టలేక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. కూటమి సర్కార్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి పార్థసారథి అన్నారు. అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవడం, పంట నష్టం జరుగుతుందని చెప్పారు. పంట నష్టంపై రేపటి వరకు పూర్తి సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టిందని మంత్రి చెప్పారు. వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గడ్చిరోలి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చీకటి ఉండే చోట వెలుగు నింపాలని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. తాను ఇంజనీర్ను కాదు, కానీ 13 డాక్టరేట్లు వచ్చాయని ఆయన చెప్పారు. అమృత్ సరోవర్ పేరుతో నీటి నిల్వలను పెంచుతున్నామన్నారు. అలాగే తెలంగాణలో కూడా అలా నీటి సరస్సులను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని నితిన్ గడ్కరీ తెలియజేశారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాశ్మీర్కు రైల్వే లైన్ తెచ్చిన ఘనత మోడీకి దక్కుతుందని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రం రహదారులను అభివృద్ధి చేస్తుందన్నారు. రోడ్ల అభివృద్ధితో ప్రమాదాలు తగ్గుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంకు భారత్కు రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్ట ప్రకారం శిక్షించాలని అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు వస్తుండడం మార్కెట్లను లాభాల దిశగా నడిపించింది. భారత్, అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 294 పాయింట్లు లాభపడి 80,796కి పెరిగింది. ఇక నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 24,461 వద్ద స్థిరపడింది.